అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రని భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మిమ్మల్ని అందరినీ 17వ ఎపిసోడ్లోకి స్వాగతిస్తూ ఉన్నాను. నిన్నటి రోజున ఆ అప్సరసని రావణాసురుడు బలాత్కారం చేయటం, ఆ విషయం తెలియక శాండిల్య మహర్షి శపించటం రావణాసురుణ్ణి, అలాగే ఆ అబల అయినటువంటి ఆ యొక్క అప్సర కాంతని కూడా మొసలివి కమ్మని శపించటం, ఆ తర్వాత కాలనేమి వధ, ఆ తర్వాత దారిలో మాల్యవంతుడు ఎదురైనప్పుడు ఆ మాల్యవంతుడిని వధించటం, గంధర్వులని ఓడించటం, సంజీవని తెచ్చి లక్ష్మణస్వామిని బతికించినందుకు రామచంద్రమూర్తి యొక్క ప్రశంస, అవన్నీ చెప్పుకొని మైరావణుడి యొక్క వృత్తాంతం అడిగాడు వశిష్ఠ మహర్షిని. శతానంద మహర్షి ఆ విషయం చెబుతూ ఉన్నాడు. అందులో ఉన్నాం మనం. ఆ సందర్భంలో మైరావణుడి యొక్క భార్య అలనాడు వాలి భార్య అయినటువంటి తారాదేవి ఎలా బోధించిందో అట్లాగే భర్తకి హితవు చెప్పింది. నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈ మైరావణుడి యొక్క ప్రయత్నాన్ని చారుల వల్ల విభీషణుడి యొక్క భార్య అయినటువంటి సరమాదేవి విన్నది. వెంటనే భర్తకి నివేదించింది. విభీషణుడు ముందు భయకంపితుడైనాడు. హనుమంతుడిని చేరుకొని ఈ వృత్తాంతం అంతా చెప్పి, హనుమా, మా రాక్షసులు టక్కరి వాళ్ళు, తుంటరులు, క్రూరాతి క్రూరులు, అనేక వేషాలు ధరిస్తారు. ఏ మాయను ఎట్లా ప్రయోగిస్తారో కూడా తెలుసుకోవటం కష్టం. కాబట్టి ఈ వానరులందరినీ రక్షించేటటువంటి బాధ్యత, రామలక్ష్మణులను రక్షించే బాధ్యత నీవే స్వీకరించాలి. ఇందరిలో ప్రతి ఒక్కరిని ప్రేమతోటి రక్షించేటటువంటి భారం నీదే హనుమ అన్నాడు విభీషణుడు. ఆ మాటలు విన్నటువంటి హనుమ, ఓ విభీషణ, నువ్వేం భయపడద్దు. నా యొక్క వాలము చాలా శక్తి కలిగింది. ఈ వాలాన్ని పెద్దగా పెంచి మన సైన్యం చుట్టూతా కోటలాగా కట్టి నేను అక్కడే కాపలా కాస్తాను. వజ్ర పంజరం కంటే దృఢమైనటువంటి ఆ కోటలో రామలక్ష్మణులతో కూడి మన కపి సైన్యం అంతా కూడా నిర్భయంగా నిద్రపోవచ్చు అని చెప్పాడు. ఆ ప్రకారంగానే చేశాడు. విభీషణుడు మాత్రం ప్రహరీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కాపలాగా.
ఆ సమయంలో ఎర్రటి కుంకుమ బొట్టు, మొలకు ఒక అద్భుతమైనటువంటి కత్తి, నీలపు రంగు అంగి, లోపల దాచుకున్నటువంటి ఒక డబ్బాతోటి దొంగ వేషంలో వచ్చాడు మైరావణుడు. తోకతో కట్టినటువంటి కోట రహస్యాన్ని తెలుసుకున్నాడు. అంతకు ముందే కొంతమంది వేగుల వాళ్ళు వెళ్ళారు ఈ కోట రహస్యం తెలుసుకురమ్మని. వాళ్ళు నేలను తవ్వారు, ఎంతో ప్రయత్నించారు. ఆ విషయాలన్నీ మైరావణుడికి చెప్పారు. వాడు ఆలోచించాడు, దుర్భేద్యంగా ఉంది హనుమంతుడి యొక్క వాలపు కోట, కాబట్టి మోసంతో లోపలికి వెళ్ళాలి అనుకున్నాడు. వెంటనే వాడు కామరూప విద్య తెలిసినవాడు కాబట్టి విభీషణుడి యొక్క వేషం ధరించాడు. హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. హనుమంతుడికి నమ్మిక కలిగించడానికి కొన్ని వృత్తాంతాలు ముచ్చటించాడు. కోట లోపలికి ప్రవేశించాడు. తన యొక్క నిజ ప్రభావంతో రామలక్ష్మణులను బొమ్మలుగా మార్చుకొని తాను తెచ్చినటువంటి పెట్టెలో పెట్టుకొని ఆ బొమ్మల్ని వెళ్ళిపోయాడు. వాడు బయటకు వచ్చి హెచ్చరించి మరీ వెళ్ళాడు, హనుమా జాగ్రత్త, ఆ మైరావణుడు చాలా టమార విద్యలు తెలిసినవాడు, ఒకవేళ నా రూపంలో వచ్చినా రావచ్చు అని హింటిచ్చి వెళ్ళాడు. వాడు కాసేపటికి అసలు విభీషణుడు వచ్చాడు. ఇప్పుడే కదా విభీషణ లోపలికి వెళ్ళొచ్చావు, మళ్ళీ ఏంటి అన్నాడు. అదేమిటి, నేను రాలేదే, నేను ఇప్పుడే వస్తున్నాను. అట్టయితే ఆ మైరావణుడు వచ్చి ఏదో ఒక ఆపద తలపెట్టి ఉంటాడు, పద హనుమ లోపలికి వెళ్ళి చూద్దాం అని ఇద్దరు కలిసి గబగబా లోపలికి వచ్చారు. ఇంకేముంది, లోపల మంచం మీద ఉండవలసినటువంటి రామలక్ష్మణులు ఇద్దరూ లేరు. అప్పుడు ప్రళయకాల రుద్రుడులాగా మండిపడ్డాడు హనుమంతుడు. వెంటనే విషయం తెలిసింది, ఈ పని చేసింది మైరావణుడు. వెంటనే హనుమ విభీషణాదులకి జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఈ మైరావణుడి యొక్క పట్టణానికి వచ్చాడు. అక్కడ తన కుమారుడైనటువంటి మత్స్యవల్లభుడు ఎదిరించాడు. తన రూపంలోనే ఉన్నాడు చూడండి. అంటే అలనాడు సముద్ర లంఘనం చేసినప్పుడు స్వామి యొక్క చెమట బిందువు పడి ఒక చేప మింగింది. ఆ చేప కడుపులో నుంచి వచ్చినటువంటి పిల్లవాడు ఈ మత్స్యవల్లభుడు. ఆ మత్స్యవల్లభుడి యొక్క సహాయంతో లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఉన్నటువంటి దుర్గండి అనే పేరు గల ఒక రాక్షసి సహాయంతో కోటలో ఉండేటటువంటి మర్మాలన్నీ తెలుసుకున్నాడు. మైరావణుడి యొక్క సైన్యాన్ని పుత్ర మిత్ర పౌత్ర సహితంగా హతమార్చి రామలక్ష్మణులను భద్రంగా తెచ్చాడు మళ్ళీ లంకకి. ఆ దుర్గండి కొడుక్కి ఆ పాతాళ లోకము యొక్క ఆధిపత్యాన్ని కట్టబెట్టాడు హనుమంతుడు. శతానంద, ఇటువంటి అసహాయమైనటువంటి శౌర్య పరాక్రమాలు, ఇటువంటి నిగూఢమైనటువంటి ప్రయత్నం చేయటం ఒక్క హనుమకు తప్ప ఎవరికైనా ఉంటుందా? ఆ తర్వాత జరిగినటువంటి వృత్తాంతం చెబుతాను విను అంటున్నాడు. తనకి ఆప్తుడైనటువంటి మైరావణుడికి ఎటువంటి గతి పట్టిందో తెలిసిన తర్వాత రావణాసురుడు విపరీతంగా దుఃఖపడ్డాడు. వెంటనే ఖడ్గరోముడు అనేవాడిని పంపించాడు యుద్ధానికి. అప్పుడు హనుమంతుడు వాడిని తన ముష్టిఘాతాలతో ముద్ద కింద కొట్టాడు, పూరీ పిండి కింద చంపేశాడు. నిజానికి రావణాసురుడు అంటే ఎంత, ఒక దోమ లాంటివాడు. దశకంఠుణ్ణి మట్టు పెట్టడానికి హనుమంతుడు ఒక్కడే చాలు. అయితే కేవలం రామచంద్ర ప్రభువు యొక్క కీర్తిని ఇనుమడింప చేయటం కోసమని
రావణాసురుడి యొక్క విషయంలో తన ఉగ్రతని దాచిపెట్టుకున్నాడు హనుమంతుడు. ఆ హనుమంతుడి యొక్క సాహస కృత్యాలన్నింటిలోనూ మరణించినటువంటి గంధమాధనుడిని పునరుజ్జీవితుడిని చేయటంలో వింతల్లో వింతయ్యా అన్నాడు. అప్పుడు ఆ గంధమాధనుడిని ఏ విధంగా రక్షించాడు, ఆ వృత్తాంతాన్ని నాకు సవిస్తరంగా చెప్పండి అని శతానంద మహర్షి వశిష్ఠుల వారిని అడిగాడు. ఓ శతానంద, రామరావణ యుద్ధంలో చనిపోయినటువంటి వానరులందరినీ దేవతలు బతికించారు. ఇంద్రుడు వచ్చి అమృత వర్షంతో బతికించాడు. చివరికి మధ్యలో 2 సార్లు సంజీవని పర్వతం తెచ్చినప్పుడు అప్పటి వరకు చనిపోయిన వాళ్ళు కూడా బతికారు. మరి రాక్షసులు కూడా బతకాలి కదా అని మీకు అనుమానం రావచ్చు. రావణాసురుడు ఒక మాట చెప్పాడు యుద్ధానికి ముందే, ఏ రోజు చనిపోయిన వాళ్ళని ఆ రోజు తీసుకెళ్లి సముద్రంలో పారేయండి అన్నాడు. అక్కడుండే జలచరాలకు వాళ్ళు ఆహారం అయిపోయారు. ఎందుకని? ఇంతమంది మన వాళ్ళు చచ్చారు అనే విషయం తెలిస్తే వీళ్లలో అధైర్యం కలుగుతుంది. అందుకని ఆ పని చెప్పాడు. అందుకని ఒక్క రాక్షసుడు కూడా బతకల. అందరూ సముద్రంలో ఉండే జలచరాలకి ఆహారం అయిపోయారు. దేవతలు ఆ విధంగా బతికించారు. ఆ దేవతలు రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. సీతాదేవితోటి వానరులతోటి కలిసి ఆ పుష్పక విమానాన్ని ఎక్కి రాముడు అయోధ్యకు బయలుదేరాడు. అయితే పుష్పక విమానంలో గంధమాధనుడి కనపడల. గంధమాధనుడు అనేవాడు సీతాన్వేషణలో ఉన్నటువంటి గుంపులో ఉన్నటువంటి ఒక వానరుడు, మహాబలవంతుడు. వాడు కనపడకపోయేసరికి రాముడు అడిగాడు. కుంభకర్ణుడితో జరిగినటువంటి పోరాటంలో వీరస్వర్గాన్ని అలంకరించాడని విషాదకరమైన వార్త చెప్పాడు విభీషణుడు. రాముడు ఆ వార్తను వినగానే ఎంతో తల్లడిల్లిపోయాడు. అయ్యో, ఎంత విషాద వార్త ఇది! నాకు సహాయం చేయటం కోసం వచ్చి మన గంధమాధనుడు ప్రాణాలు కోల్పోయాడా? ఈ దురవస్థను తప్పించే ఘనులెవరు అని కన్నీరు పెట్టుకున్నాడు రాముడు. పరబ్రహ్మం అయినప్పటికీ రాముడు మానవుడుగా వచ్చాడు కాబట్టి మానవుడుగానే ప్రవర్తించాడు ఆయన. వెంటనే జాంబవంతుడు అన్నాడు, స్వామి, మన హనుమ ఉన్నాడు కదా అన్నాడు. వెంటనే జాంబవంతుడు రాముడి యొక్క అనుజ్ఞ తీసుకొని, ఓ పావని, నువ్వుండగా రాముడికి ఇంత దుఃఖం రావాలా అని, స్వామి రామా, వెంటనే హనుమను ఆజ్ఞాపించండి, మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు, మీ బాధ ఎంబడే తొలుగుతుంది అని శుభవాక్యాలు పలికాడు జాంబవంతుడు. అప్పుడు రాముడు సంతోషపడి హనుమంతుడిని పిలిచి, నాయనా మారుతి, మా ఆపదలన్నింటినీ మాన్పించినటువంటి గొప్ప మహిమాన్వితుడివి. యుద్ధంలో విజయం లభించింది, కానీ అందరూ బతికి ఉన్నారు, ఒక్క గంధమాధనుడు తప్ప. సమస్తమైనటువంటి వానర సైన్యంలో నా కార్యం కోసం ఇంత ధైర్యం చూపించిన వాళ్లల్లో అతడొక్కడే మరణించాడు అంటే నా దుఃఖానికి హద్దు లేదు. నాకు దుఃఖం ముంచుకొస్తోంది. ఆంజనేయ, ఆలోచించు. అతడు మరణించి ఎక్కడ ఉన్నా కూడా తేగలిగినటువంటి గొప్ప మహిమాన్వితుడు నువ్వు. ఇక ఏమాత్రం ఉపేక్ష చేయొద్దు అని అక్కున చేర్చుకొని మూర్ధన్య స్థానాన్ని ఆఘ్రాణం చేసి దీవించాడు రాముడు. అందరిలో తనను మిన్నగా సంభావించి రామచంద్రమూర్తి పలికిన మాటలకు ఉప్పొంగిపోయాడు హనుమంతుడు. ఇంతవాడు అంతవాడై అందుకోసమే ఎదురు చూస్తున్నటువంటి వాడిలాగా శరీరాన్ని పెంచి తోక జాడించి, ఓ రామచంద్ర ప్రభు, ఈ భృత్యుణ్ణి మీరు ఆజ్ఞాపించాలే కానీ మీ ఆశీర్వాద బలంతో నేను నెరవేర్చలేనటువంటి కార్యం ఏముంటుంది? చూడండి, ఇక్కడ హనుమలో అహంకారం లేదు.
మీ ఆశీర్వచన బలంతో నేను సాధిస్తానంటున్నాడు. సముద్రాన్ని దాటేటప్పుడు కూడా యథా రాఘవ వినిర్ముక్త శరహ అన్నాడు. రామచంద్రమూర్తి యొక్క బంగారపు కోదండం నుంచి ఆకర్ణాంతం లాగి విడవబడినటువంటి బాణంలాగా లంకకు వెళతాను అని చెప్పాడు హనుమంతుడు. స్వామి, ఇప్పుడే నేను మృత్యుగర్భాన్ని చీలుస్తాను, దండపాణిని భటవర్గంతో కలిపి కోదండం వేయిస్తాను, చూడగల చోట్లన్నీ చూసి నిమేష మాత్రంలో ఆ గంధమాధనుణ్ణి మీ ముందర పెడతాను అన్న. ఆ విధంగా వినయోక్తులతో పలికి తన ఔద్ధత్యాన్ని ప్రకటించాడు మారుతి. వెంటనే పాద తాడనంతో భూమిని దట్టించాడు, భుజాస్ఫాలనం చేశాడు, ప్రణవస్వరూపంలాగా నిబ్బరంగా నిలబడ్డాడు. ఇంద్రధనస్సు లాంటి తోకని పెంచాడు, తన యొక్క తోక నొసలికి తాకించుకున్నాడు. కుండలిని శక్తి ఉల్లాసంతో ఆజ్ఞాచక్రాన్ని భేదించి సహస్రార కమలాన్ని చుంబించినటువంటి ఒక యోగీశ్వరుడులాగా సర్వాంతర్యామి నిలబడ్డాడు రాముడి ముందు. వెంటనే అద్భుత వేగంతో ఆకాశంలోకి లేచాడు. ఆ ఉబ్బులో అతడు చేసినటువంటి పెద్ద సింహనాదానికి దిక్పాలకుల యొక్క గుండెలు గజగజ వణికిని. బిరబిరా తిప్పినటువంటి ఆ తోక యొక్క విస్ఫూర్తికి కులపర్వతాలు తూలిపడ్డాయి. స్వామి నవ్విన నవ్వుకి, ఆ అట్టహాసానికి దిక్కులన్నీ కూడా మారుమోత సంభవించింది. ఈ విధంగా స్వామి ఎగురుతూ ఉన్నటువంటి గమన వేగానికి మేఘమండలం అంతా కూడా పటాపంచలైపోతుంది. ఆ విధంగా స్వామి పైకెగిరి నిబ్బరంగా యముడి యొక్క పట్టణమైన సంయమీపురానికి చేరుకున్నాడు. కోట ద్వారం ముందు నిలబడ్డాడు, ఒక సింహనాదం చేశాడు. ఆ అరుపుకి యమధర్మరాజు యొక్క సింహాసనం తూలిపడిపోయింది. బిత్తరపోయినటువంటి యముడు తత్తరపాటుతో వచ్చి నిలబడ్డాడు హనుమ ముందు. వెంటనే అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. సద్భావంతో వినయంగా అడిగాడు, ఓ అద్భుత విక్రమ, గంధమాధనుడు నా లోకంలో లేడయ్యా, ఇప్పుడు అతను బ్రహ్మలోకంలో ఉన్నాడు అన్నాడు. ఎందుకు వచ్చాడో తెలుసుకోగలిగినటువంటి గొప్ప సర్వజ్ఞత ఉన్నవాడు యముడు. ఆ మాటలు విన్నటువంటి హనుమంతుడు, మంచిది యమధర్మరాజా అని పలికి యముడికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి సత్యలోకానికి చేరుకున్నాడు. బ్రహ్మ ఉండే లోకానికి సత్యలోకం అని పేరు. దాని వైభవానికి ఆశ్చర్యపోతూ బ్రహ్మదేవుడి యొక్క కొలువుకూటాన్ని దర్శించాడు. అక్కడ 12 సూర్యులు అంటే 12 మంది సూర్యులు తలలు వంచి నమస్కరించారు. దేవతలంతా కూడా చేతులు జోడించి ఆ 2 చేతులని తమ ఫాలభాగానికి చేర్చి బ్రహ్మదేవుడిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు. యతీశ్వరులంతా ఉపనిషత్తులు పఠిస్తూ ఉన్నారు. నారదుడు తన మహతి వీణ మీద చక్కటి గీతాలు పలకరిస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో అక్కడికి మన హనుమ వెళ్ళాడు. అటువంటి దివ్య సభలో వాణీ సమేతుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ అద్భుతమైన ఆసనం మీద కూర్చొని ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ముక్త జీవులందరూ కూడా ఆంజనేయ స్వామి యొక్క రాకకి ఆశ్చర్యంగా ఉన్నారు. ఆ సందర్భంలో ఆ వాణి హిరణ్య గర్భులిద్దరికీ కూడా నమస్కారం చేశాడు హనుమ. వెంటనే బ్రహ్మదేవుడు దిగి వచ్చి హనుమను కౌగిట చేర్చుకున్నాడు. నాయనా, వచ్చినటువంటి కారణం ఏంటి చెప్పు అన్నాడు. తాత, సమస్తము నీకు తెలుసు కదా. మా గంధమాధన కపీశ్వరుడు మీ లోకంలో ఉన్నాడని ఆ సంయమీంద్రుడైనటువంటి యమధర్మరాజు చెప్పాడు. అతన్ని వెంట పెట్టుకు వెళ్ళకపోతే రామచంద్రుడు లంక నుంచి కదలను అంటున్నాడు. అందువల్ల అతన్ని నాతో పంపించు తాత అన్నా. ఆంజనేయ,
ఆ మహానుభావుడు రామకార్యార్థమై శరీర త్యాగం చేసి అమరుడయ్యాడు. అటువంటి వాణ్ణి మళ్ళీ భూలోకానికి పంపించకూడదు. అయినా నీ రాక కారణంగా రామచంద్రమూర్తి గురించి అతన్ని పంపవలసి వస్తోంది. శరీరాన్ని విడిచిపెట్టిన వాణ్ణి తెస్తానని ప్రతిజ్ఞ బట్టి ఈ విధంగా చెల్లించుకోవటం నీకు మాత్రమే సాధ్యమైంది అని సార్థకమైనటువంటి మాటలతోటి చతుర్ముఖ బ్రహ్మ ఆంజనేయ స్వామిని భవిష్యత్ బ్రహ్మని, ఆంజనేయ స్వామి భవిష్యత్ బ్రహ్మ కదా, కొనియాడాడు. వెంటనే ఆ గంధమాధుణ్ణి ప్రేమానురాగాలతో కౌగిలించుకున్నాడు బ్రహ్మ. ఆ తరువాత ఆంజనేయ స్వామి కూడా ఆ గంధమాధనుణ్ణి కౌగిలించుకొని వాణీపతి యొక్క అనుమతితోటి అక్కడ దేవతలంతా ఆశ్చర్యంతో మెచ్చుకుంటూ ఉంటే రఘురాముడి యొక్క చెంతకి వచ్చి చేరాడు. వెంటనే వానర సమూహం అంతా కూడా వాళ్ళిద్దరు చుట్టూ చేరుకున్నారు. గంధమాధనుడి యొక్క శరీరం అంతా తనివి తీరా తడిమి వచ్చారా అని ఆప్యాయంగా అడిగారట వానరులు. ఒరేయ్, మన స్నేహం మరిచిపోలేదు కదా అన్నారు మరికొంతమంది. ఒరేయ్, నువ్వు లేకపోతే అందరూ లేనట్లే ఉందిరా మాకు అని మరికొంతమంది అన్నారు. ఒరేయ్, నీకు గుర్తుంటే ఏది నా పేరు చెప్పు చూద్దాం అన్నాడు ఒకడు. మమ్మల్ని విడిచి ఇంతకాలం ఎక్కడున్నాం అని కొంతమంది అడిగారు. అందరూ కూడా ఆ పునరుజ్జీవితుడై వచ్చినటువంటి గంధమాధనుని చూసి సంభ్రమాశ్చర్యాలతో కుశల ప్రశ్నలు వేశారు. అప్పుడు ఆ వానరులు అన్నారు, హనుమా, నీవు సాక్షాత్తు బ్రహ్మవే, కాకపోతే మరణించిన వాణ్ణి మళ్ళీ బ్రతికించగలిగినటువంటి సామర్థ్యం ఎవరికుంటుంది అని వానరులంతా చేతులు ఊపుతూ జై జయ ధ్వానాలు చేశారు హనుమంతుడిని. అప్పుడు రాముడు కూడా గంధమాధనుడిని గాఢంగా ఆలింగనం చేసుకొని మారుతిని కొనియాడి ఆ తరువాత ఆ సముద్ర తీరంలో శివుడి యొక్క లింగాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఇది వింటూ ఉన్నటువంటి శతానందుడు, ఓ మహర్షి, శ్రీరామచంద్రుడు శంభులింగాన్ని సేతువు చెంత ప్రతిష్ఠ చేయడానికి కారణం ఏంటి? ఆ సందర్భంలో హనుమంతుడు ఏమైనా అద్భుత కార్యాలు చేశాడా? ఆ విషయాలన్నీ నాకు శ్రవణానందకరంగా చెప్పండి అని ప్రార్థించాడు. నాయన శతానంద, వినవయ్య, రామకథ సముద్రంలో ఉన్నటువంటి అద్భుతాలన్నీ హనుమంతుడివే కదయ్యా. ఆ సేతుతీర్థంలో, సేతుతీర్థం అంటే ఇప్పుడు మనం చెప్పుకునే రామేశ్వరం, ఆ సేతుతీర్థంలో రామేశ్వర ప్రతిష్టా సందర్భంలో రాముడి యొక్క ప్రతిష్టని 3 లోకాలకి వ్యాప్తి చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి కథ చెబుతాను వినవయ్య అంటున్నాడు. రామచంద్రమూర్తి గతంలో దండకారణ్యంలో ఉన్నప్పుడు అక్కడ తపస్సు చేసుకునేటటువంటి మునులందరూ వచ్చి రాముణ్ణి స్తోత్రం చేసి పూజించారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం. ఇది అప్రమేయ పరాక్రమం కలిగినటువంటి దశరథ రాజపుత్రుడైనటువంటి శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడు సీతాపతి. ఆహా, స్వామికి సీతాపతి అంటే ఎక్కువ ఇష్టం. ఆ సీతాపతి రఘుకులానికి రత్నదీపం లాంటివాడు. ఆ రాముడు ఎలా ఉంటాడట? ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు అన్నాడు.
అరవిచ్చినటువంటి కమలాల వంటి నేత్రాలు కలిగినవాడు. అటువంటి రాముడు నిశాచర వినాశకరం, రాక్షసులని సంహరించినటువంటి ఆ రామచంద్ర ప్రభువుకి మేము నమస్కరిస్తున్నాము అని అక్కడ ఉండే మహర్షులంతా నమస్కారం చేశారు. ఆ ఋషులు చేసిన స్తోత్రానికి ప్రీతి చెందినటువంటి రాముడు ఆ మునులందరికీ నమస్కరించి, ఓ ఋషులారా, అఖిల జీవులకు ఆశ్రయభూతుణ్ణి నేనే విశుద్ధాత్ముణ్ణి. నా దృష్టి గోచరమైనటువంటి జంతువు ఏదైనా సరే మోక్షాన్ని పొందవలసిందే. జ్ఞానులకు, వైరాగ్య సంపన్నులకు, శిష్టులకు, సంతుష్టులకు, సర్వభూత హితులకు, నిరహంకారులకు, శాంతులకు, దాంతులకు, జితేంద్రియులకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను అంటున్నాడు రాముడు. చూసారా, ఎటువంటి వాళ్ళకి రాముడు నమస్కరిస్తాడు అంటే మొట్టమొదటి లక్షణం జ్ఞానం, ఆ తర్వాత వైరాగ్యం, ఆ తర్వాత శిష్టులు, శిష్టాచార పరాయణులు, నిత్య సంతృప్తులు, సర్వభూత హితులు. భగవద్గీతలో కూడా సర్వభూత హితేరత అంటాడు భక్తి యోగంలో. నిరహంకారులకి, శాంతి దాంతి రెండు ఉండే వాళ్ళకి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళకి, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను అంటున్నాడు. పులస్య బ్రహ్మ కుమారుడైనటువంటి రావణాసురుడు, వేదాంగ పారంగతుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు. ఓ ఋషులారా, బ్రాహ్మణుడు ఎప్పుడూ బ్రాహ్మణుడే. బ్రహ్మహత్య మహాపాతకమని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. అటువంటి నేను ఇప్పుడు రావణ సంహారం చేసి ఇటు వస్తున్నాను. ఈ సముద్రం తీరానికి వచ్చాను, రామేశ్వరానికి. ఇక్కడ తపస్సు చేసుకునేటటువంటి మీరంతా కూడా నా యొక్క దుష్కృతిని తొలగించుకునేటటువంటి ఉపాయం నాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు సంతోషించినటువంటి ఆ ఋషులందరూ రాముడికి ఏమి సలహా ఇచ్చారు, ఆ సలహా ప్రకారం రాముడు ఏం చేశాడు, తదితర విశేషాలని 23:30 గంటల తర్వాత మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు హనుమంతుల వారి యొక్క కథ వింటూ ఉండండి, వినిపించండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే స్వామి కథ నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరు, అందరికీ నచ్చి తీరుతుంది. చెప్పేవాడిని బట్టి ఉండదు, కథలో ఉంటుంది గొప్పతనం. లైక్ ఇవ్వండి, మీ కామెంట్ పెట్టండి, మీ బంధుమిత్రులతో పంచుకోండి. ఈ కథని 10 మందికి చేరే విధంగా ప్రయత్నించండి అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.